మోదీ గారి పర్యటన బ్రునై. నేను వెనక ఒక క్యాప్షన్ పెట్టిన, ఏమని పెట్టిన, మోడీ రాక్స్ చైనా ఇన్ షాక్ అని చెప్పి పెట్టిన. అబ్సల్యూట్లీ నేను చెప్పిన దానికి ఇప్పుడు ఆధారాలు మేము ముంగట ప్రొడ్యూస్ చేస్తా. అండ్ దిస్ ఈజ్ అవర్ చిట్టా నంబర్ 1. మోదీ గారి బ్రునై ఏదైతే యాత్రకు పోయిండో అది చైనాకి ఎందుకు షాక్ ఇస్తుంది అని చెప్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, 4 దశాబ్దాల తర్వాత ఒక ప్రధానమంత్రి ఆ దేశంలో అడుగుపెట్టిండు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక కొత్త డైనమిక్స్కి తెరలేపుతున్నది. ఒక ఇంటర్నేషనల్ డిప్లొమసీ అండ్ స్ట్రాటజిక్ అలయన్స్కి ఇది ఒక తెరదీస్తున్నది. ఇది బ్రునై అనే చిన్న దేశం అయినప్పటికీ వన్ ఆఫ్ ది వెల్తియెస్ట్ కంట్రీస్ గ్లోబలీ విత్ అ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఆల్మోస్ట్ అరౌండ్ $77,000. 76% ఆఫ్ ది కంప్లీట్ ఏదైతే వీళ్ళకు సంపాదన ఉన్నదో అది కంప్లీట్గా ఆయిల్ డిపాజిట్స్ నుంచి వీళ్ళకు వస్తుంది. బ్రునై సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు అసలు ఇక ప్రపంచంలో ఎక్కడ లేని సౌకర్యాలు ఉన్నాయి. అంటే వాళ్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్నది, సబ్సిడైజ్డ్ డైలీ నెసెసిటీస్ వాళ్ళకు ఉన్నాయి. అండ్ టు దట్ మ్యాటర్ మనందరికీ నచ్చింది, అక్కడ ఇన్కమ్ ట్యాక్సే లేదు, నో ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు బ్రునైకి ప్రధానమంత్రి ఎందుకు పోయినరు అని అంటే, ఎనర్జీ నీడ్స్ ఏవైతున్నాయో దాని మీద చర్చకు జరగనీకి పోయినరు. అఫ్కోర్స్ 2022 నాటికి బ్రునైకి భారత్కి మధ్యలో సుమారు $400 మిలియన్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ టు దట్ మ్యాటర్ ట్రేడ్ జరిగింది ఇరు దేశాల మధ్యలో. అంటే మీరు నమ్ముతారా? ఇవాళ పవర్ టు దట్ మ్యాటర్ ఎనర్జీ సెక్టార్ అనేది ఒక క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది ఇరు దేశాల మధ్యలో కూడా అని అనేది మనందరికీ తెలిసిందే. ఆడికి కాకుండా కేవలం ఆయిల్ గురించి కాకుండా కేవలం పవర్ గురించి కాకుండా డిఫెన్స్ అగ్రిమెంట్స్ సంతకాలు అవుతున్నాయి. డిఫెన్స్ అగ్రిమెంట్స్తో పాటు చైనాని చెక్కు పెట్టే తత్వం మన చెప్పనీచికి ఛాతీ మోదీ సర్కార్ది. సో సౌత్ చైనా సీల చైనా ఆగడాలను చెక్ పెట్టనీకే ఇదొక పెద్ద పీట అని చెప్పి డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ దీన్ని భావిస్తున్నారు. అపార్ట్ ఏదైతే ఇప్పుడు చైనా ఉన్నదో సౌత్ చైనా చీల బ్రునై మీద ఎందుకు కన్నేసి పెడుతున్నది అని అంటే, నేను ముందే చెప్పిన 76% ఆఫ్ ది రెవెన్యూ ఈ దేశానికి ఏదైతుందో ఆయిల్ డిపాజిట్ల మీద వస్తుంది. చైనా చిన్న దేశాల మీద ఎప్పుడూ కన్నెర్ర చేసే లేకపోతే భయపెట్టే పనిచేస్తూ ఉంటుంది. ఇవాళ భారత్ అండ్ బ్రునై మధ్యలో ఏదైతే ఒప్పందాలు జరుగుతున్నాయో అవి ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కి దారితీస్తున్నాయి. ప్రపంచ దేశాలు దీన్ని ఒక పెద్ద కళ్ళు పెట్టి చూస్తున్నాయి. ఇవాళ డిఫెన్స్ మెకానిజంలనే కాకుండా చైనీస్ అగ్రెషన్ని కౌంటర్ చేయడానికే డిఫెన్స్ మెకానిజంలనే కాకుండా జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏదైతే పొటెన్షియల్ థ్రెట్ని కౌంటర్ చేయడానికే జాయింట్ టాస్క్ ఫోర్స్ ఇరు దేశాలు మధ్యలో ఒప్పందాలు జరుగుతాయో దాని మీద కూడా ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అవుతుంది. బిసైడ్స్ డిఫెన్స్ బైలేటరల్ అగ్రిమెంట్స్ దేని మీద అయినాయి అని అంటే, స్పేస్ రీసెర్చ్ మీద అయినాయి, టెక్నాలజీ మీద అయినాయి, హెల్త్ మీద అయినాయి, ట్రేడ్ మీద అయినాయి, అండ్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ మీద కూడా భారత్ ముంగటికి తీసుకుపోయింది. ఏసియన్ మెంబర్ మన బ్రునై ఇవాళ భారత్తో చేతులు కలపడం వల్ల చైనాతోనేదైతే గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేనో చైనీస్ది మన గ్లోబల్ సౌత్ ఏషియాలో టు దట్ మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్ని ఇవాళ కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది బ్రునై నుంచి భారత్. ప్రైమ్ మినిస్టర్ మోదీ విజిట్ బ్రునైకి ఏదైనా పోతున్నది అని అంటే అది కేవలం ఒక విజిట్ ఉండదు. ఖచ్చితంగా భారత్కి సంబంధించిన ఒక చిన్న కమర్షియల్ ఆస్పెక్ట్ అన్న ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏవైతున్నాయో కొత్త అగ్రిమెంట్లు ఏవైతున్నాయో భారత్ని భారత్ యొక్క మిత్ర పక్షాన్ని టు దట్ మ్యాటర్ పార్ట్నర్షిప్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అండ్ మ్యూచువల్ ఏదైతే ఉన్నదో అవన్నీ మ్యూచువల్ కోఆపరేషన్ ఏదైతే ఉన్నదో దానికి ఒక పెద్దపీట వేయనున్నది ఇవాళ మన భారత్ సర్కార్. అందుకే నేను ప్రతిసారి చెప్తా ఫ్రెండ్స్, ఏందనంటే భారత్లో ఒక భారతీయుడు ప్రధానమంత్రి ఉంటేనే భారత్ ఇంట్రెస్ట్లు భద్రంగా ఉంటాయి అని చెప్పి నేను ప్రతిసారి ఒక మాట చెప్తా ఉంటాను. 40 సంవత్సరాల తర్వాత ఒక ప్రధానమంత్రి బ్రునై పోయిండు అని అంటే, ఇక్కడికి పోయి చైనా కౌంటర్ బ్యాలెన్స్ ఏదైతే ఉండదో దాని పవర్ని కౌంటర్ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చూస్తున్నారు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవ్ బై మోదీ సర్కార్. ద క్యాష్ రిచ్ నేషన్ 76,000 ఏవైతే వాళ్ళ జీడిపి ఉందో కంప్లీట్గా డాలర్స్లల్లో అది ఆయిల్ డిపాజిట్స్ నుంచి వస్తుంది. అండ్ 76% ఆఫ్ ది రెవెన్యూ జస్ట్ ఆయిల్ అండ్ ఎనర్జీ మాట్లాడకుండా స్పేస్ రీసెర్చ్ మీద మాట్లాడుతున్నాడు మన ప్రధాని.
ట్రేడ్ మీద మాట్లాడుతున్నాడు, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ మీద మాట్లాడుతున్నాడు. అందుకనే యావత్ భారతదేశం ఒక మాట అంటది, ఏందనంటే మేరా భారత్ ఆర్ అప్నా మోదీ అని చెప్పి మాట్లాడుతుంది. అందుకే మీకు నేను చెప్తా, ఎస్ దేర్ విల్ బీ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లలో కూడా చిట్టా నెంబర్ 2లలో కూడా మనకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది ప్రభుత్వంతో. మనం మాట్లాడాలి. ఇలా హిందూ సమాజము మాట్లాడకుండా కొన్ని విషయాలలో మనము మౌనం పాటిస్తున్నాం చూడండి. ఆడ మన మనోబలాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు ఈ వేరే కౌంటర్ నరేటివ్ తయారు చేసేటోళ్ళు. ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, పొలిటికల్ పార్టీసే ఉండొచ్చు, ఎన్జిఓసే ఉండొచ్చు, మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టే మూర్ఖులు ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. వీళ్ళు రోడ్ల మీదకి దిగి మాత్రము లొల్లి చేస్తారు. అదే ఒక హిందువు లాజికల్గా ప్రశ్నిస్తే మాత్రము అగో సెక్యులర్ భావాలు దెబ్బతింటున్నాయి, లోక్తంత్ర కత్రమే ఉన్నది, డెమోక్రసీ కత్రమే ఉన్నది, మోదీ పాలన డిక్టేటర్షిప్ లెక్క ఉన్నది, ఎక్సెట్రా 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 అని మాట్లాడతారు. అందుకే నేను ఇవాళ ఏమంటానంటే, అది మన ప్రభుత్వం అయినా మనం ఇవాళ మాట్లాడాలా, నిలదీయాలా, బికాస్ వాళ్ళను కూడా అప్రమత్తం చేయాలా. ఏదైతే స్లోగన్ తీసుకొని నువ్వు ఇలా ముంగటికి వచ్చినావో ఆ స్లోగన్ మీద మీ ఏమంటారు, ఎంత మీరు దాని మీద ఫోకస్ చేసి పనిచేస్తున్నారు అని అనేది దాని మీద రివ్యూ జరగాల. దాని మీద మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఏదైతే నువ్వు మెజర్మెంట్ తీసుకుంటావో దాన్ని రివ్యూ చేయగలుగుతావు. ఏదైతే రివ్యూ చేయగలుగుతావో దాని మీద మళ్ళీ నువ్వు ఇంప్రూవ్ చేయగలుగుతావు. సో ఖచ్చితంగా ప్రశ్నల వర్షం అనేది ఉంటుంది.